అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి 2025 జనవరి మాసంలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గం గణపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. 2025 నూతన సంవత్సరం జాన్యువరి, శ్రీ క్రోధినామ సంవత్సర, అలాగే పుష్యమాసం. ఇది పుష్యమాసంలో శుద్ధ తదియ బుధవారము, ఉత్తరాషాఢ నక్షత్రము, అలాగే బాలవ కరణము, వ్యాగుత యోగం తిదివార నక్షత్ర యోగ కరణాలను అనుసరించుకుని పుష్యమాసములో జరుగుతున్న విధానాన్ని బట్టి చూసుకుంటే గోచార చక్రము యందు గురుడు వృషభ రాశిలో ఉన్నాడు. అలాగే కర్కాటక రాశి యందు కుజుడు సంచారం జరుగుతున్నది. అలాగే కన్యా రాశి యందు కేతు సంచారం జరుగుతుంది. అలాగే తులారాశి యందు ఏ గ్రహము లేదు, కానీ వృశ్చిక రాశి యందు బుధ సంచారం జరుగుతుంది. ధనస్సు యందు రవి బుధులిద్దరూ కలిసి ఉన్నారు. అంటే అమావాస్య వెళ్ళింది, ద్వితీయ రెండవది వచ్చింది, కానీ చంద్ర సంచారం ఇంకా ప్రారంభం కాలేదు. అమావాస్యలోనే ఉన్నట్టుగానే ఉంటుంది. రవిచంద్రులిద్దరూ ఒక చోటే ఉన్నారంటే అమావాస్య, ఇంకా అమావాస్య అలా ఉంది. నెక్స్ట్ శుక్ర శనులు కుంభరాశి యందు ఉన్నారు. మీనరాశి యందు రాహు సంచారం జరుగుతుంది. ఈ సంచారాన్ని అనుసరించుకుని తిదివార నక్షత్ర యోగ కరణాలను అనుసరించుకుని మేషరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నది అన్నది మనం ఇప్పుడు విశ్లేషిద్దాం. ఎలాగా? మేషరాశి యందు అశ్వని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక మొదటి చరణమైన 1వ పాదము మేషరాశిలో ఉంది. అయితే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం వారికి మేషరాశి అన్ని రకాల ఫలితాలు వస్తున్నాయా? రావు. అశ్విని 1, 2, 3, 4 పాదముల వారికి ఏ రకంగా ఉంది అది ముందు విశ్లేషణ చేసుకోవాలి మనం. అశ్విని 1, 2, 3, 4 పాదములు ఉన్నవారు మేషరాశి కలిగి ఉన్న వీళ్ళు మంచి అదృష్టవంతులుగా చెప్పబడుతుంది ఈ సంవత్సరం జాన్యువరి నెలలో. ఏ రకంగానూ విద్యార్థులు ఉన్నారు, విద్యను అభ్యసించి గతంలోని ఉద్యోగ అన్వేషణ చేస్తున్నారు. వీళ్ళకి ఉద్యోగం వస్తుంది, చక్కగా ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు, ఉద్యోగాన్ని ఆహ్లాదకరంగా చేసుకునే అవకాశం. విద్యార్థులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. గుడ్ న్యూస్ విద్యార్థులకి. చదువును అవగొట్టి ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు. ఈ అన్వేషణ ఫలితాన్ని సక్రమంగా పొందగలుగుతారు. అలాగే ఇందులో ఉన్న అశ్విని 1, 2, 3, 4 పాదముల్లో ఉన్న వ్యాపారస్తులు ఎలాగ ఉన్నారు, వీళ్ళకు కూడా సత్ఫలితాలే ఉన్నాయి. అనన్యమాలని ఫలితాలు అంటారు దీన్ని. అంటే ఊహించరు. ₹1,00,000 మనకు వస్తుంది అంటే మనం ఏదో వ్యాపారం చేస్తాం, మనకు ₹1,00,000 రావచ్చు అని చెప్పి అనుకుంటారు. కానీ అలా కాదు, ఊహించని విధంగా వీళ్ళకి కలిసి వస్తుంది. ప్రతి వాళ్ళు బంధుమిత్రాదులతోటి సహాయ సహకారాలు పొందుతారు. ఇటువంటి విధానాన్ని ఈ మేషరాశి వారు పొందుతున్నారు. అలాగే భరణి 1, 2, 3, 4 పాదముల వారికి ఉన్న పరిస్థితి ఏంటి? ఈ భరణి నక్షత్రంలో మేషరాశి వారికి అనుకున్న పనిని కొద్దిగా శ్రమతో చేస్తారు, కష్టపడాలి. ఏదైనా భరణి అంటేనే నక్షత్రానికి అధిపతిని ఎవరు? శుక్రుడు అధిపతి అయ్యాడు. శుక్రుడు అంటే ఎవరు? లగ్జరీ తత్వానికి ఇచ్చేవాడు. అంటే విలాసవంతమైన ఖర్చులు చేస్తున్నాడంటే ఏమవుతారు? ధనం అధికంగా ఖర్చు అవుతుంది. ధనం అధికంగా ఖర్చు అయిందంటే ఏమైంది? ధన సంపత్తి తరిగిపోయిందంటే మళ్ళీ కష్టపడాలి. వచ్చేయంటే రాదు ధనం, కష్టపడాలి. ఎవరైనా, నువ్వైనా, నేనైనా, ఇంకొకరైనా, ఎవరైనా కష్టపడి చేసిన ధనాన్ని మనం దగ్గరికి తెచ్చుకోగలుగుతాం. అటువంటి విధానంలో ఉన్న ఈ భరణీ నక్షత్రంలో ఉన్నవారు కొంచెం కష్టం పడుతూ ఉండాలి. కష్టాన్ని పడినా కూడా లాభాన్ని పొందుతారు. మొత్తం మీద లాభాన్ని పొందడం అనేది జరుగుతుంది.
అంటే కొంచెం కష్టం. అంటే ఇష్టపడి చేసే పని వేరు, కష్టపడి చేసే పని వేరు. ఇష్టపడి చేసిన పని సంతృప్తి ఫలితాన్ని ఇస్తుంది, కష్టపడి చేసే పని సంతృప్తి ఫలితాన్ని ఇస్తుంది, కానీ కొంచెం కష్టం, శారీరక శ్రమ అనేది జరుగుతుంది. అటువంటి విధంగా ఉంటుంది ఈ భరణీ నక్షత్రం వాళ్ళకి. 1, 2, 3, 4 పదాలది. అయితే ఇదే భరణీ నక్షత్రంలో ఉన్న రైతుల విధానాన్ని మనం తీసుకోవాలి, వ్యవసాయదారుని విధానాన్ని తీసుకోవాలి. జాన్యువరి నెలలోనే పుష్యమాసం వచ్చింది. పుష్యమాసం వచ్చిందంటే కొన్ని ఖర్చులు వస్తాయి. ఈ ఖర్చుల వల్ల లేనిపోని ఖర్చులు కొన్ని వస్తాయి, కలిసి వచ్చే ఖర్చులు కొన్ని వస్తాయి. జనవరి 1 అనగానే ఏమైంది, సంవత్సరం ప్రారంభం అయింది. పాత సంవత్సరానికి వీడుకోలు పలికావు, పార్టీలు చేసుకున్నారు. కొత్త సంవత్సరం వచ్చింది, వీడుకోలు పలికారు. ఇది యువకులకి కాదు, పెద్ద వయసు వారికి ఆలోచించాలి. పెద్ద వయసు వారికి అంటే కొత్తగా పెళ్ళైన దంపతులు ఉంటారు, అల్లుడిని తీసుకురావాలి. పండగకి అల్లుడిని తీసుకురాకపోతే ఎలాగా, కూతురుని తీసుకురాకపోతే ఎలాగా, ఖర్చులు. ఈ భరణీ నక్షత్రం వారికి ఇటువంటి విధానాన్ని ఇస్తూ ఉంటుంది. వ్యవసాయదారులకు ఉన్న పరిస్థితి ఏంటంటే వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందుతున్నారు మేషరాశిలో. ఇక కృత్తిక 1వ పాదం వారు ఉన్నారు, మేషరాశిలోనే ఉన్నారు. వీళ్ళు కూడా కృత్తిక 1వ పాదం వారు ఉన్న పరిస్థితి అనుకూలవంతమైన ఆలోచనలు చేస్తారు. అనుకూలవంతమైన ఆలోచన అంటే ఏంటంటే ఈ పని చేస్తే మనకి కరెక్ట్గా పని అవుతుంది, అనుకున్నది సాధించగలుగుతాం, 10 మంది చేత మెప్పుని పొందగలుగుతాము, ఈ 10 మంది వల్ల కూడా మనకి లాభాన్ని సంతరింపజేసుకుంటాం, అనుకునే విధాన్ని సాధించగలుగుతాము అని వీళ్ళు ఎదురుకు వెళ్తారు. కృత్తిక 1 ప్రథమ పాదం వారు మాత్రమే మేషరాశి వాళ్ళు. ఈ యొక్క విధంగా మేషరాశి సంచారం నడుస్తూ ఉంటే ఓవరాల్గా చెప్పుకోవాలంటే మేషరాశి వారికి ఈ యొక్క జనవరి నెలలో యోగదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. కొన్ని కష్టంతో చేసిన భరణి నక్షత్రం వాళ్ళు కూడా యోగదాయకమైన ఫలితాన్ని పొందుతారు. అంటే వెంటనే రాదు, మేషరాశి వెంటనే వచ్చేస్తుంది. మేషరాశికి అంటే అశ్విని 1, 2, 3, 4 పాదాలలో ఉన్నవారు వెంటనే పొందుతున్నారు. వీళ్ళు గుర్రం. అశ్విని అంటే ఏంటి, గుర్రం, పరుగు ఎక్కువ. అశ్విని 1, 2, 3, 4 పాదాల వరకు పరుగు ఎక్కువ, పరిగెడతారు, పరిగెట్టిన గమ్యాన్ని చేరుతున్నారు. అందువల్ల యోగదాయకమైన ఫలితాలు వీళ్ళు పొందుతున్నారు. అయితే ఈ యొక్క జాతకులకి అశ్విని భరణి కృత్తిక 1వ పాదం వారికి ఆరోగ్యపరమైన పరిస్థితుల్ని మనం ఆలోచించాలి. ఆరోగ్యమైన పరిస్థితులను ఆలోచించాలంటే అశ్విని నక్షత్రంలో ఉన్న 4 పాదాల వారికి అనారోగ్యమైన స్థితి ఏమీ లేదు, యోగదాయకంగానే ఉన్నారు. అయితే నీరసించిపోయే పరిస్థితులు వీళ్ళు తెచ్చుకుంటారు. అప్పటికప్పుడు తింటారు, అమ్మ నీరసపడిపోతున్నాం అంటారు. భరణి వారికి ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు వస్తున్నాయి, ఉదర సంబంధితమైన వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి దాన్ని జాగ్రత్త పడాలి. కృత్తిక 1వ పాదంలో ఉన్న వారికి కూడా నేత్ర సంబంధమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అంటే తలనొప్పి ముందు వస్తుంది. ముందు వచ్చేది నేత్రానికి సంబంధించింది, తలనొప్పితో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కొన్ని నేత్ర సంబంధమైన వ్యాధులు వస్తూ ఉంటాయి. కానీ ఈ యొక్క అశ్విని భరణి కృత్తిక 1వ పాదం వారు మొత్తం 9 పాదాల వారు కూడా మేషరాశిలోనే ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మేషరాశిలో ఆరోగ్య విషయంలో అజాగ్రత్త లేకుండా జాగ్రత్త పడుతూ ఎదరికి వెళ్తారు. ఈ జనవరి మాసంలో ఈ మేషరాశి వారికి శుభకార్యాలు జరగడానికి ఏదైనా ఆస్కారం కనిపిస్తుంది? జనవరి నెలలో మేషరాశి వారికి శుభ విధానాలు జరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే పండుగ దినాల్లో చేసేది శుభమైన ఇంకా చాలా ఉన్నాయి. పండుగ జనవరి నెలలో అంటే 10వ తారీఖు నాడు ముక్కోటి ఏకాదశి అని వస్తుంది. 10వ తారీఖు నాడు ముక్కోటి ఏకాదశి అంటే 3 కోట్ల ఏకాదశులు ఒకేసారి వచ్చినప్పుడు ఉన్నది. అంటే పర్వదినం. ఆ రోజునాడు నువ్వు ఏది చేసినా సక్సెస్ అవుతుంది. అది 10వ తారీఖు నాడు వచ్చింది ముక్కోటి ఏకాదశి. ఆ రోజునాడు వెంకటేశ్వర స్వామిని ఉత్తర దర్శన ద్వారంగా దర్శనం చేసుకుంటాం. అది చాలా పుణ్యదినం. కాబట్టి ఈ జాన్యువరి నెలలో ఈ రాశివారు ఏ పని చేసినా శుభదాయకమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే 11న 10వ తారీఖు ముక్కోటి ఏకాదశి అయితే 11న కూర్మ ద్వాదశి అంటారు. కూర్మ ద్వాదశి. ఈ కూర్మ ద్వాదశి అన్నది చాలా యోగదాయకమైనది. ఈ రోజునాడు ముందుగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం, బాగానే ఉంది. 11వ తారీఖు నాడు కూర్మ జయంతి వచ్చింది, ద్వాదశి వచ్చింది. కాబట్టి ఈ రోజునాడు ముఖ్యంగా
కృష్ణ తులసి అనే ఆకులతోటి మరల వెంకటేశ్వర స్వామి గుడిలోకి వెళ్ళాలి. ఆ గుడిలోని అష్టోత్తర పూజను చేయించుకోవాలి. చేయించుకున్నందులో యోగదాయకమైన ఫలితములు మేషరాశి వారు పొందుతారు. అలాగే 14వ తారీఖు నాడు మకర సంక్రాంతి, 13 భోగి, అది అందరికీ తెలిసినదే. 13 భోగి, 14న మకర సంక్రాంతి. మకర సంక్రాంతి నాడు చేయవలసిన పనులు మనం దానికి వేరేగా కార్యక్రమం చేసుకున్నాం. మకర సంక్రాంతి నాడు ఏం చేయాలన్నది దాన్ని చేసుకున్నాం. అయితే మకర సంక్రాంతి నాడు ఉదయకాలాన్నే ఎవరైతే లేచి తలస్థానం, అభ్యంగన స్తనస్థానం అంటే ఏంటి? ఇప్పుడంటే పాత రోజులు మర్చిపోయారు. కొత్త రోజుల్లో షాంపూ తీసుకురావడం, తల మీద పోసేసుకోవడం, రుద్దేసుకోవడం, ట్యాప్ తిప్పుకుని నీళ్ళు పంపించుకోవడం. అది కాదు అభ్యంగన స్థానం అంటే. నూనెని పట్టించాలి. ఒంటి నిండా నువ్వుల నూనెని పట్టించి నలుగు పెట్టాలి. నలుగు పెట్టుకుని కుంకుడుకాయ పులుసుతోటి పోంచుకుంటూ తల రుద్దుకుని శుభ్రంగా శనగపిండితోటి మళ్ళా తోముకుని ఒళ్ళని, తర్వాత సోపులు వాడుకోండి, ఏదైనా వాడుకోండి, చేసి 2-3 బకెట్ల నీళ్ళతో స్నానం చేసాలి. స్నానం చేసిన తర్వాత వెంటనే తల తుడుచుకున్న తర్వాత తెల్లటి వస్త్రాన్ని ధరించి ముందుగా వినాయకుడిని, వరసిద్ధి వినాయకుడిని కొలిచి, ఆ తదుపరి వెంకటేశ్వర స్వామిని, అలివేలు మంగాదేవిని, శ్రీదేవి భూదేవి కలిపి ఉన్న వెంకటేశ్వర స్వామిని ఆరాధించి నమస్కరించి, పిండి వంటలు ఆ రోజునాడు క్షీరాన్నము కానీ పాయసాన్ని కానీ మొట్టమొదటిగా భుజించాలి. భుజించి ఆ తర్వాత 10 మందికి కూర్చుని, మామూలుగా దంపతులతో పాటు బంధువర్గం ఉంటారు, స్నేహితులు ఉంటారు, ఇంకా ఎవరన్నా కేకేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ శ్రద్ధగా కూర్చుని 4 కబుర్లు, మంచి మాటలు చెప్పుకుని, మంచి పలుకులు పలికి వాళ్ళందరికీ భోజన వసతులను సమకూర్చి అందరికీ పెట్టి ఆనందదాయకంగా గడపాలి. ఆ గడిపితే ఈ యొక్క మేషరాశి వారికి ఈ నెల మొత్తం సంపూర్ణమైన ఫలదాయకాన్ని పొందుతారు. అలాగే ఈ మాసములో 29వ తారీఖు, జాన్యువరి 29వ తారీఖు చొల్లంగి అమావాస్య. జాన్యువరి 29 చొల్లంగి అమావాస్య. చొల్లంగి అమావాస్య అంటే ప్రాముఖ్యత చెందింది ఎక్కడ? కాకినాడ గ్రామానికి చెందుతుంది. కాకినాడకి కొద్ది దూరంలో ఒక 5-6 కిలోమీటర్లో చొల్లంగి అనే ఊరుంది. ఆ ఊరిలో ఒక సముద్ర తీరం ఉంది. ఆ సముద్ర తీరంలోని అత్యధికమైన ప్రాముఖ్యత కలిగినటువంటి పూజలు, వ్యవహారాలు జరుగుతాయి. చొల్లంగి అమావాస్య అంటే చాలా ప్రాముఖ్యత. ఈ అమావాస్య రోజు నాడు తప్పనిసరిగా అందరూ వెళ్ళాలంటే అలాగే వెళ్ళాం. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చొల్లంగి వెళ్ళి రావాలని వెళ్ళొచ్చేయండి అంటే ఎలా కుదురుతుంది? ఏం వెళ్తారు? ఆ చుట్టుపక్కల ఉన్నవారు, మన రాశి ఫలితాలు చూస్తున్నవారు, ఈ మేషరాశికి సంబంధించిన వారు, ఆ చుట్టుపక్కల ఉన్నవారు ఎవరైనా సరే చొల్లంగి వెళ్ళి చొల్లంగిలో సముద్ర స్నానం చేసి అక్కడ స్వామివారిని అర్చించితే ఈ యొక్క నెల అంతా కూడా శుభదాయకమైన ఫలితాలు పొందడమే కాకుండా మరుసటి నెలకు కూడా ఉపయోగకరమైన ఫలితాలు పొందుతారు. అంటే ఇక్కడ ముక్కోటి ఏకాదశి వచ్చింది, ఇక్కడ చొల్లంగి అమావాస్య వచ్చింది, మధ్యలో భోగి సంక్రాంతులు వచ్చాయి, ఇలాగున్నాయి. అలాగే 17వ తారీఖు సంకటహర చతుర్దశి. సంకటహర చతుర్దశి వచ్చినప్పుడు, సంకటహర చతుర్దశి అంటే సంకటములు అన్నీ కూడా తొలగించేది రోజది, వినాయకుడిది. కాణిపాక వినాయకుడిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో అంతటి ఫలితములు ప్రతిరోజు పొందే విధంగా వస్తుంది. సంకటహర చతుర్దశి అంటే అన్ని సంకటములు కూడా తొలగించే రోజు కాబట్టి ప్రత్యేకంగా ఈ మేషరాశి వారు ఆ రోజు నాడు సంకటహర చతుర్దశి నాడు గరికితో వినాయకుడిని పూజించి వినాయక నామములను కనీసం 16 నామములు, 16 నామములైనా జపించుకోవాలి. 108 నామాలు చదివితే మరీ మంచిది. చదివి ఆ రోజున వినాయకుడి పూజ చేస్తే ఈ మేషరాశి వారికి ఉన్న సంకటములు అన్నీ తొలగి శుభదాయకమైన ఫలితములు, ఆనందకరమైన యోగాలు పొందుతారు. జనవరి మాసంలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మాన్ భవ.